జయ శ్రీ రాధే కృష్ణ. వైశంపాయన ముని సంక్షిప్త మహాభారతం చెప్పగా విని జనమేజయ నరపతి విధంగా విన్నవించారు. పాండవులంతటి పరాక్రమవంతులు కదా, వారు ఆ విధంగా అంతటి ఘోరవమానాన్ని ఎలా సహించారు? ఒక్క శాపవాక్కుచే కౌరవవంశాన్ని నాశనం చేయగలిగ మహాపతివ్రత కదా ద్రౌపదీదేవి ఎలా వలువలు ఉడ్చే ఘోర అవమానాల్ని ఊర్మితో ఎలా సహించగలిగింది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని ఉన్నది కనుక నాపై దయదల్చి ఈ మహాభారత గాథ సమస్త కథాఘట్టాలతో సంపూర్ణంగా వ్యాఖ్యానించవలసింది అని జనమేజయ మహారాజు ప్రార్థించగా వైశంపాయన ముని ఈ విధంగా కథను వివరించారు. పూర్వం చేది దేశాన్ని వసు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతను దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేస్తూ ధర్మమూర్తి అని ప్రఖ్యాతి గడించారు. ఒకనాడు ఆయనకు వేటాడవలననే కుతూహలంతో సపరివారంగా అరణ్యంలోకి ప్రవేశించాడు. మృగయా వినోదం కాలక్షేపం చేశాక ఒక ఆశ్రమానికి చేరుకున్నారు. ఆశ్రమంలోని ప్రశాంత ప్రదేశం చూడగానే సమస్త భోగభాగ్యాల మీద అధికారాలపైన విరక్తి కలిగి సమస్తము పరిత్యజించి అక్కడే నివసిస్తూ తీవ్ర తపశ్చర్యకు ఉపక్రమించారు. అయితే ఆ విధంగా వసుమహారాజు తీవ్ర తపశ్చర్యకు ఉపక్రమించగానే దేవేంద్రునికి మిక్కిలి భయం కలిగింది. తన ఇంద్ర పదవి కోరే వసుమహారాజు ఈ విధంగా తపశ్చర్యకు ఉపక్రమించాడని భావించి ఎలాగైనా వసుమహారాజుచే తపశ్చర్యను మాన్పించి రాజ్యపాలన స్వీకరించేలా చేయాలని నిశ్చయించి సచీపతి ఈ విధంగా వసుమహారాజుకు హితోపదేశం చేశాడు. చతుర్వర్ణాల వారిని ధర్మం తప్పకుండా సంరక్షిస్తూ లోకంలో ఖ్యాతి పొందటం, అటుపిమ్మట హఠాత్తుగా ఇలా తపోదీక్ష స్వీకరించడం నీకే తగి ఉన్నాయి. నీవే కనుక రాజ్యపాలన చేపట్టకపోతే సమస్త వర్ణాశ్రమ ధర్మాలు సంకీర్ణమై తారుమారయ్యి అధర్మం పెరిగిపోతుంది. నీవు ధర్మ సంరక్షణ, నీ యొక్క తపోనిరతి నాకెంతో సంతోషం కలిగించాయి. నీతో నాకు చెలిమి చేయాలని నిశ్చయించుకున్నాను. నీకు అమరత్వాన్ని ప్రసాదిస్తున్నాను. నీకు దివ్య విమానాన్ని బహూకరిస్తున్నాను. దానితో నిత్యము స్వర్గానికి రాకపోకలు సాగించవచ్చు. ఎప్పుడు వాడని ఒక దివ్య పరిమళాలను వెదజల్లే ఈ దివ్య ఇంద్రమాలికను స్వీకరించు. అలాగే వేణుయష్టి కూడా ప్రసాదిస్తున్నాను. దీనితో దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయవచ్చు. వీటన్నిటినీ స్వీకరించి రాజ్యపాలన చేయవలసింది అని వసుమహారాజుని కోరగా ఆ మహారాజు అంగీకరించి విమానారూఢుడై సర్వదా ఆకాశంలో సంచరిస్తూ ఉపరచర వసువు అని ప్రసిద్ధి కలిగింది. అలాగే దివ్యమాలికను ధరించి ప్రతి సంవత్సరం వంశేష్టికి పూజలు ఆచరించి దేవేంద్రోత్సవాలు జరిపి వారి అనుగ్రహంతో సకల ఆయురారోగ్యాలు సంతతి తామర తంపరగా పెరగగా ప్రజానీకం కూడా సకల శ్రేయస్సులు సమకూరాయి. ఈ విధంగా రాజ్యపాలన చేస్తూ బృహదద్రుడు, ప్రత్యాగృహుడు, మణివాహనుడు, సాలోడు, యదువు అనే రాజన్య వంశాలకు ఆది పురుషులైన 5 దురంధరులైన కుమారులతో ఈ సువిశాల సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ మహారాజర్షి అనే శాశ్వత కీర్తిని సంపాదించాడు వసుమహారాజు. అయితే వసుమహారాజు పురంకి సమీపంలో సుక్తిమతి అనే నదీమ తల్లి, ఆకాశాన్ని అందుకున్నదా అనే లాంటి పర్వతమైన కోలాహల పర్వతము ఉండేవి. అవి రెండు కూడా సజీవ స్వరూపాలు ధరించగలవు. ఒకనాడు సుక్తిమతి సాయంకాలం వేళ తిరుగుతూ ఉండగా కోలాహలుడు అడ్డగించి బలాత్కరించగా ఆమె దశ దిశలు మారుమోగేలా గంభీరంగా ఆక్రోశించింది. ఆ దీనాక్రందన విన్న మహారాజు తన పాదఘాతంతో కోలాహలగిరిని అతి దూరం విసిరివేశాడు. ఆ సంగమం వల్ల సుక్తిమతికి ఒక కుమారుడు, ఒక కుమార్తె కలిగారు. వారు పెరిగి పెద్దయ్యాక కోలాహలం నుంచి కాపాడినందుకు ఆ ఇద్దరిని వసురాజుకు కానుకగా సమర్పించింది నదీమ తల్లి. తన కుమార్తె గిరికను సుమహారాజు వివాహం చేసుకున్నాడు. అలాగే కుమారుడైన వసుప్రదునికి సైన్యాధిపత్యం అనుగ్రహించాడు. ఒకనాడు గిరిక ఋతుమతి అయింది. ఆ గిరిక యొక్క తలపులతో అమోఘ వీరుడైన వసుమహారాజుకు రేతస్ఖలనం జరిగి
ఆ స్ఖలనాన్ని ఆకుదొన్నెలో భద్రపరిచి ఒక డేగ మెడలో కట్టి గిరికాదేవికి ఇవ్వాల్సిందని ఆజ్ఞాపించారు. ఇక ఆ డేగ మెడలో కట్టిన ఆకుదన్నెను చూసి మాంసఖండమని భ్రమ చెంది ఇంకో డేగ దాంతో తలపడి పోరాటం సాగిస్తూ ఆ సంకుల కలహ సమయంలో మొదటి డేగ మెడలో వేలాడుతున్న ఆకుదిన్నె ఛిద్రమై ఆ రేతస్సు యమునా నదీ ప్రవాహంలో పడుతుండగా, బ్రహ్మశాపం వల్ల ఆడుమేనమై సంచరిస్తున్న అద్రిక అనే అప్సరస స్వీకరించి గర్భం దాల్చి 9 మాసాలు నిండి 10వ మాసం రాగానే జాలరి వలలో చిక్కుకున్నది. ఆ జాలరి మాంసం కోసమై పొట్ట చీల్చగా అందులో ఒక ఆడ, ఒక మగ శిశువు జన్మించారు. ఆ పిల్లలను చూసి ముద్దుగా ఆ జాలరి తన వంశీయులకు అధిపతి అయిన దాసభూపతికి అర్పించాడు. మత్స్యగర్భంలో జన్మించిన కుమారుడు మత్స్యరాజనే నామధేయంతో మత్స్యదేశాధీశ్వరుడై ప్రఖ్యాతి గడించాడు. ఆ బాలికను దాసరాజే పెంచి పెద్ద చేయగా ఆమె యోజన దూరం చేపల వాసన వస్తూ మత్స్యగంధి అని పిలువబడింది. ఒకనాడు పరాశర మునీంద్రుడు తీర్థయాత్రలు చేస్తూ ఆ యమునా నదీ తీరానికి ఆ చేరారు. అయితే ఆయన అర్షడ్వర్గాలని మదమాశ్చర్యాలను జయించినవాడు. ఆయన ఘోర తపస్సు ఆచరించిన బ్రహ్మర్షి. ఆయన వశిష్ఠ మహాత్ముని యొక్క పౌత్రుడు, శక్తిముని యొక్క పుత్రుడు. ఏకవస్త్రం ధరించి నావ నడుపుతున్న సత్యవతీదేవిని చూసి పుత్రుని కనమని కోరెను. కన్యను ఆ విధంగా అడగవచ్చునా? తండ్రి చాటు బిడ్డను ఏ విధంగా మళ్ళీ ఇంటికి వెళ్ళగలను అనగా, 9 మాసాలు మోయనవసరం లేదు, సద్యోగర్భంగా కన్యత్వము చెడకుండా పుత్రుడు ఉదయించగలడు. నీవు అలా చేసినా నీవు యోజన దూరం సువాసన వెదజల్లుతూ యోజన గంధివని విఖ్యాతి చెందుతావని చెప్పగా దానికి అంగీకరించి నా సత్యవతికి సద్యోగర్భంగా ఒక పుత్రుడు ఉదయించాడు. ఉదయిస్తూనే వేదాలను వల్లెవేస్తూ యవ్వనుడై లోకశ్రేయస్సుకై తపస్సునకు వెళుతూ తలచిన వెంటనే దర్శనం ఇవ్వగలనని తల్లికి చెప్పి తపస్సు కోసం వెళ్ళిపోయాడు. శరీరఛాయ కృష్ణవర్ణంలో ఉండటం వల్ల, యమునా ద్వీపంలో పుట్టడం వల్ల కృష్ణద్వైపాయనుడని ప్రసిద్ధి పొందాడు. అయితే వేదరాశిని 4 భాగాలుగా విభజించి వ్యాధవ్యాసుడైనాడు. అంతేకాకుండా అష్టాదశ పురాణాలు, పంచమ వేదమైన భారత సంహిత రచించి తన శిష్యుడైన పైల, జమిని, సుక, సుమంత, వైశంపాయనుకు అనుగ్రహించారు. ఈ కురుక్షేత్రంలో పోరాటం సాగించడానికి దేవతలు, దైత్యులు, దానవులు, మునీశ్వరులు, యక్షులు, పక్షులు, గంధర్వులు మొదలగువారు అనేకులు మహావీరులు అయి ఉద్భవించారు. వారందరూ ఘోరారణంలో నామమాత్రావశేషులై నశించిపోవటానికి కారణమేమిటని జనమేజయ మహారాజు అడగగా ముని ఈ విధంగా సందేహ నివృత్తి కలిగించారు. భూదేవి పాపభారము తామర తంపరగా పెరిగి పోవడంతో భారం భరించలేక సురాసుర పరివేష్టితములైన హరిహర బ్రహ్మాదులను సన్నిధికి వెళ్ళి భారం భరించలేకుండా ఉన్నాను, కరుణించి ఈ దుర్భర పీడ తొలగించవలసిందని ప్రార్థించగా శ్రీహరి దేవతలందరూ ఇలాతలంలో తమ తమ దివ్యాంశలతో జన్మించవలసిందని ఆజ్ఞాపించారు. వారితో తాను కూడా అవతరించాడు. మహాబలవంతులైన అమరాంశలతో జన్మించిన వారు పాండవుల పక్షాన, దైత్యదానవ తేజస్సుల వల్ల జన్మించిన వారు దుర్మదాంధులు కౌరవ పక్షాన నిలిచి నిలబడ్డారు. ఈ విధంగా భూభారం తొలగిపోయింది. అయితే ఏ ఏ స్వరూపాలతో ఎవరు అవతరించారని జనమేజయ మహారాజు అరగా ఆ వివరాలను ఇలా ముని వివరిస్తున్నారు. పరమేష్టికి 6 మానసపుత్రులు ఉన్నారు. వారు మరీచి, అంగీరసుడు, అత్రి, పులస్త్యుడు, పులోహుడు, క్రతువు అని 6 మానసపుత్రులు ఉన్నారు. అందులో మొదటివాడైన మరీచికి కశ్యప ప్రజాపతి కుమారుడిగా జన్మించారు. ఆయన వల్లే చరాచర భూతకోటి సమస్తము ఉద్భవించింది. ఆ ఉత్పత్తి క్రమం సవిస్తారంగా వివరిస్తున్నాను, విను. బ్రహ్మ వలన దక్షుడు, ధరణి ఉద్భవించారు. వారికి అనేకులైన కుమారులు కూడా ఉద్భవించారు. వారు సమధమాది సద్గుణ సంపన్నులు, పరమపదం చేరుకున్నారు. ఇక 50 మంది కుమార్తెలు జన్మించారు. ఇక కుమారులు కలగలేదు. అయితే
కీర్తి, లక్ష్మి మొదలగు 10 మంది పుత్రికలను మనువుకిచ్చి వివాహం చేశారు. అలాగే అశ్వని, భరణి వంటి 27 27 నక్షత్రాలను చంద్రునికిచ్చి వివాహం చేశారు. అదితి, దిది వంటి 13 మందిని కశ్యప ప్రజాపతికిచ్చి వివాహం చేశారు. అయితే వీరిలో అదితికి 12 దిత్యులు జన్మించారు. వారిలో కనిష్ఠుడు ప్రఖ్యాతి చెందాడు. ఇక దితికి హిరణ్యకశిపుడు జన్మించాడు. ఆ రాక్షసునికి ప్రహ్లాదుడు, అతనికి విరోచనుడు, అతనికి బలి, అతనికి బాణాసురుడు ఇలా జన్మించారు. ఇక మూడో పుత్రికైన తనూజాత వల్ల 40 మంది దానవులు పుట్టారు. కాలకు వినాశకుడు, క్రోధుడు అని 8 మంది. ఇక ఐదో అమ్మాయి అనాయుకి 4 మంది. అలాగే సింహికకు రాహువు, మునికి 16 మంది గంధర్వ కుమారులు, కపిలకు అప్సరసులు, బ్రాహ్మణులు, గోగణాలు, అలాగే అమృతము ఉదయించాయి. వినతకు వైనతేయులు, వారికి 100 సంతానము. అలాగే అనూరునికి సంపాతి జటాయువు, అలాగే క్రోధ వల్ల క్రోధవశం అనే గణం, ప్రోదకు సిద్ధార్థులు, అలాగే క్రూరకు హంతాది కుమారులు, అలాగే కద్రువకు నాగకుమారులు ఉదయించారు. ఇక రెండవ మానసపుత్రుడైన అంగీరసునికి బృహస్పతిగా గల 3 యోగసిద్ధి ఒక కుమార్తె. బృహస్పతి వేల్పులకు ఆచార్యుడైనాడు. ఇక మూడవ మానసపుత్రుడైన అత్రికి మునీశ్వరులు జన్మించారు. 4వ మానసపుత్రుడైన పులస్త్యునికి రాక్షసులు, 5వ మానసపుత్రుడైన పులహునికి కిన్నెరలు, కింపురుషులు, అలాగే 6వ మానసపుత్రుడైన క్రతువునకు సూర్యదేవుని సహచరుడైన వాలకేయులు జన్మించారు. దేవవసు కుమారుడు ప్రజాపతి, అతనికి 7 మంది భార్యలు, వారికి 8 మంది వసువులు ఉద్భవించారు. సోమవసు భార్య మనోరమ, వారికి 4 కొడుకులు. పృథ అనే ఒక కూతురు ఉంది. పృథకు 10 మంది గంధర్వ ప్రభువులు ఉదయించారు. బృహస్పతి సహోదరి యోగసిద్ధ ప్రభావసు యొక్క ధర్మపత్ని. వారికి విశ్వకర్మ అనే ఆత్మసంభవుడు జన్మించారు. ఇతను దేవశిల్పి. శిల్ప విద్యలలో ప్రజాపత్యం వహించి జయజయలు అందుకున్నాడు. ఇక 7వ మానస తనూజుడై విఖ్యాతి గడించిన స్థాణువుకు ఏకాదశి రుద్రులు ఉదయించారు. అలాగే బ్రహ్మ దక్షిణ వక్షస్థలం నుంచి ధర్మమనువు, ఆయనకు 3 కుమారులు ఉదయించారు. అలాగే వారి 3 కూడా శముడు, కాముడు, హరుడు అన్నమాట. అయితే శముడికి ప్రాప్తి అని, కాముడికి రతి అని, హరునికి దురానంద అని భార్యలు. వారు అశ్వరూపం ధరించిన అశ్వని దేవతలు వారికి అవతరించారు. ఇక పరమేశ్వర హృదయం నుంచి భృగముని, ఆయనకి పుత్రుడు కవి. ఆ కవిపుత్రుడు శుక్రాచార్యుడు. ఈయన రాక్షస గురువు. ఆయనకి 4 పుత్రులు. తండ్రికి తోడుగా ఉంటూ రాక్షసుల్ని, వాళ్ళ వంశాన్ని కాపాడుతూ అత్యంత జాగరూకతో ఆ 4 కూడా ఉంటారు. ఇక భృగుని యొక్క 2వ కుమారుడు చవ్యనుడు. ఆయనకు ఔర్యుడు, అతనికి రుచీకుడు, అతనికి జమదగ్ని, ఆయనకు 4 కుమారులు. వారిలో కనిష్ఠుడు పరశురాముడు. ఈ పరశురాముడు జమదగ్నిని చంపడం వల్ల క్షత్రియ వంశాన్ని నామమాత్రం లేకుండా చేశాడు. తర్వాత వరుణునికి 2 పుత్రులు ఉన్నారు. ఒక పుత్రిక ఉంది. ఆమెకు కథకుడు, ఆయనకు 3 తనూజులు, 1 కుమారుడు ఉదయించారు. ఇక పక్షి జన్మలో తామ్రకి 5 కుమార్తెలు ఉన్నారు. వారు కాకి, స్వేన, బాసి, ధృతరాష్టి, సికి. అయితే కాకికి గుడ్లగూబ, స్వేనికి ఢేగలు, కాశీకి గద్దలు, రాబందులు, ధృతరాష్ట్రికి హంసలు, చక్రవాకాలు, శశికి చిలకలు కలిగాయి. తర్వాత క్రోధునికి 9 మంది కుమారులు కలిగారు. వారిలో మృగికి లేళ్ళు, దుప్పులు పుట్టాయి. అలాగే మృగమదకు కెలుగుబంట్లు, చామరి మృగాలు పుట్టాయి. భద్రమానసుకు గర్భం ఫలించి ఐరావతం ఉద్భవించింది. దానికి దివ్యకరివాలు ఉద్భవించాయి. హరికి వానరాలు, మాతంగికి ఏనుగులు, శార్దూలానికి సింహవ్యాఘ్రాలు, వేదకు కష్టదిగ్గజములు జన్మించాయి. రోహిణి, గంధర్వి, అనలను పేరెన్నికగిన 3 సురభి సంతానం. రోహిణికి పశువులు, గంధర్వికి కస్వాలు, అనలకు పర్వతాలు, వృక్షాలు, లతలు కలిగాయి. సురసకు
సర్పాలు పుట్టి తామర తంపరగా అభివృద్ధి పొందాయి. అలాగే వరుణుని భార్య జ్యేష్ఠ. ఆ దంపతులిద్దరికీ బలుడనే కుమారుడు, సుర అనే కుమార్తె కలిగారు. సురక ధర్ముడు జన్మించాడు. అతని భార్య నిరుతి. వారికి సకల లోక భయంకరైన భయ, మహాభయ, మృత్యువులని ముగ్గురు తనుజులు ఉద్భవించారు. తర్వాత దైత్య దానవ ఆదులు సమస్త ప్రాణికోటులు ఈ విధంగా ఆవిర్భవించి క్రమక్రమంగా అభివృద్ధి పొందాయి. ప్రాదుర్భావం ప్రకారం యావత్తు శ్రద్ధాభక్తి సమన్వితులై ఆకరించిన పుణ్యపురుషులకు మున్ముందుగా పరమానందం కలుగుతుంది. అనంతరం శాశ్వత సౌఖ్యాలు, చిరాయుద్ధాయము, బహుపుత్రల ఆదిగాగల పుణ్య ఫలితాలు చేకూరుతున్నాయని ప్రసిద్ధి. అయితే ఈ దేవదానాంశాల వల్ల భూమిపై అవతరించిన వృత్తాంతాన్ని వివరించమనగా ఇలా వివరిస్తున్నాడు. మహారాజా, మార్తలోకంలో దేవదైత్యానాంశ వల్ల అవతరించిన వారి వృత్తాంతం సమస్తం విన్నవిస్తున్నాను వినండి. శ్రీ మహావిష్ణువు లోకాలన్నిటికీ ప్రారంభంలో ఉద్భవించిన దేవదేవుడు. ఆయన దివ్యాంశ వల్ల శ్రీకృష్ణ భగవానుడు, అనంతుని దివ్యాంశ వల్ల రోహిణికి బలరాముడు, లక్ష్మీదేవి యొక్క దివ్యాంశ వల్ల రుక్మిణీదేవి, అప్సరో మహిళల వల్ల 16,000 సుందరీమణి, అలానే ప్రభాసవసు తేజోభాగం వల్ల భీష్మాచార్యుడు, ఇతను మహాపరాక్రమశాలి. ఆ తర్వాత బృహస్పతి అంశ వల్ల ద్రోణాచార్యుడు, ద్రోణుని కుమారుడు అశ్వత్థామ, ఏకాదశ రుద్రుల వల్ల కృపాచార్యుడు, అలాగే సూర్యుని వల్ల కర్ణుడు, ద్వాపరాంశల వల్ల శకుని, అరిష్టాధనుజుని వల్ల గంధర్వరాజు అయిన ధృతరాష్ట్రుడు, మతిదేవత గాంధారిగా, కలి అంశ ప్రకారం దుర్యోధనుడు జనించి సకల మానవకోటి సంహార కారణమైన దారుణ విద్వేషాన్ని రగుల్పల్పి భారత సంగ్రామానికి ప్రధాన కారణమయ్యాడు. ఇక పౌలస్య సహోదరులందరూ దుర్యోధన మహీపతికి కను జన్ములై అవతరించారు. ఇక హిరణ్యకశిపుడు వల్ల శిశుపాలుడు జన్మించాడు. అలాగే చిత్తుడే జరాసంధుడై పుట్టాడు. ధనుతనయులైన దానవులు కేకేయ రాజులై జన్మించారు. కేతుమంతుడ విధంగా తనూజుడు సర్భాను ఉగ్రసేనుడుగాను, జంబమహీపతి విశోకుడుగాను, అశ్వపతి కృతవర్మగాను అవతరించారు. అదియున్నూ కాక వృషపర్వుడు దీర్ఘప్రజ్ఞుడు గాను, అజరుడు మల్లుడుగాను, అశ్వగ్రీవుడు రోచమానుడుగను, సూక్ష్ముడు బహుదద్రుడుగాను, దహుడు సేవాబిందుడుగను, ఏకచక్రుడు ప్రతివిందుడుగను, విరూపాక్షుడు చిత్రవర్మగను జన్మలెత్తి లోకప్రసిద్ధులయ్యారు. హరుడు, హరిహరుడు, సుబుహుడు, మహిళలు జన్మించారు. నికుంభ చంద్రవక్రులు, దేవాపి మంజుకేశులే అవతరించారు. సురభుడు, చంద్రుడు, అర్కుడు, మయూకుడు, క్రమంగా సోముడు, చంద్రవర్మ, ఋషికుడు, విశ్వడు అనే విఖ్యాత నామాలతో ఆవిర్భవించారు. సుపర్ణుడు, రాహువు, చంద్రహంత, అశ్వకుడు, క్రమంగా క్రోధకీర్తి, క్రోధుడు, శనుకుడు, అశోకుడు అనే నామధేయాలతో విఖ్యాతులైనారు. భద్రహస్తుడి నందుడే జన్మించాడు. దీర్ఘజిహ్వుడు కాశీరాజే ప్రభవించాడు. ఇంతేకాక చంద్రవినాశకుడు, బలీనుడు, జానకి పౌండ్రమస్సులై జన్మించారు. మృతుడు మణివంతుడైనాడు. కాలపుత్రులు 8 క్రమక్రమంగా జయశ్రేణుడు, అపరాజితుడు, నిషిధాపతి, శ్రేణువంతుడు, మహాజనుడు, అభీరుడు, సముద్రసేనుడు, బహిన్మహారాజు అని జగద్విఖ్యాతులైనారు. క్రోధవశగుణం వల్ల మద్రకుడు, కర్ణశ్రేష్ఠుడు, బహిక్లుడు, రుక్మి, వాటదానుడు, శతాహుయు మొదలగుగాగిన వారులు ఉద్భవించారు. కాలనేమి సాక్షాత్తు కంసుడే జన్మించాడు. స్త్రీ పురుష స్వరూపధారి అయిన గృహ్యకుడే శిఖండిగా జన్మించాడు. మరుద్గణాంశ వల్ల పాండురాజు, మరుత్తుల వల్ల ద్రుపద మహారాజు, సాత్యకి, విరాట మహారాజు అలానే జన్మించారు. ఇక పాండవ్యుని శాపం వల్ల ధర్మదేవతైన విదురుడు జన్మించారు. ఈ శాప కారణం ఏంటంటే పాండవ్య మహామునికి ఒకరోజు దొంగతనం నేరం మీద అతనికి శూలారోహణ శిక్షను విధించారు. అంటే శూలం మీద మనిషిని కూర్చోబెట్టి జార విడుస్తారనమాట. దానివల్ల శరీరంలో శూలం గుచ్చుకుంటూ మరణిస్తారు. ఆ విధంగా ఆయన నరకయాతన పడి కారణం అడగగా ధర్మదేవత చిన్ననాడు
ఒక భ్రమరాన్ని సూదితో గుచ్చడం వల్ల అలా జరిగిందనగా 14 ఏళ్ల వయసు లోపల జరిగిన నేరానికి అది ఇంత తపశ్చర్య వల్ల కూడా స్వల్ప పాపం భస్మీపటలం చేసి ఉండవలసింది. నీవది పరిగణించకుండా నాకు ఈ విధంగా దుర్భర యాతన కలిగించావు కాబట్టి సర్వప్రాణి హింస కన్నా బ్రాహ్మణ హింస ఘోరతరమైనది కనుక ఇటువంటి దారుణ పాతకం వల్ల నీవు శూద్ర గర్భంలో జన్మించుదువుగా కానీ శాపం విధించాడు. ఆ శాపం వల్ల ధర్మదేవత ధర్మవేత్త అయిన విదురుడే అవతరించాడు. ఇక సిద్ధి బుద్ధి దేవతలు ఇద్దరు కుంతి మాద్రి స్వరూపాల్లో ప్రభవించారు. అలాగే ధర్మరాజే జన్మించాడు. పవన దేవాంశ వల్ల భీమసేనుడు దయించాడు. దేవేంద్రుని తేజం వల్ల అర్జునుడు, అశ్వనీ దేవతల శక్తి భాగాల వల్ల నకుల సహదేవులు అవతరించారు. దుష్టద్యుమ్నుడు అగ్నిదేవుడి వల్ల ఆవిర్భవించాడు. అలాగే శ్రీదేవి తేజోభాగం వల్ల ద్రౌపది ప్రభవించింది. జనమేజయ మహారాజా సురాసుర వంశం వల్ల భూలోకంలో అవతరించిన విశేషాలన్నీ విసిదం చేశాను. ఈ దేవాసురాంశాల క్రమం పఠించిన వారికి విన్నవారికి ఆయా దేవతల వల్ల సమస్తాభిష్టాలు నెరవేరుతున్నాయి అని చెప్పారు. ఇక ముందు మనము కౌరవ వంశాన్ని చరిత్రను విందాము. అది నెక్స్ట్ కొనసాగిద్దాం. జై శ్రీ రాధే కృష్ణ.